The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. స్కిన్ అనేది మన బాడీలో లార్జెస్ట్ ఆర్గన్. మరి అలాంటి స్కిన్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఎంత జాగ్రత్త తీసుకోవాలి, బోత్ ఇంటర్నలీ అండ్ ఎక్స్టర్నలీ డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు జాయిన్ అవబోతున్నారు కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ డాక్టర్ దీపికా సన్బల్ గారు. ఆవిడతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. హలో అండి, నమస్తే. సో స్కిన్ అనేది బాడీలో లార్జెస్ట్ ఆర్గన్. సో యాజ్ మెన్షన్ ఆల్రెడీ బోత్ ఇంటర్నలీ అండ్ ఎక్స్టర్నలీ కేర్ తీసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. వెరీ ఇంపార్టెంట్. సో స్టార్టింగ్ ఆఫ్ విత్ మనం ఫస్ట్ ఇంటర్నలీ ఎలా కేర్ తీసుకోవాలి స్కిన్ కి, అండ్ ఎందుకంటే లోపల మనం ఎంత హెల్దీగా ఉంటేనో అది రిఫ్లెక్ట్ అవుతుంది కదా స్కిన్ మీద. సో ఇంటర్నలీ మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి? See, the most important is about your diet and the exercise. That is going to reflect your skin. And you should be little less stress free anamata. Okay. That if you done, your skin glow like anything with a complexion and a texture anamata. Okay. So very important diet and the exercise. Okay. This is how you prevent from the anti-aging even. ఓకే. సో ఇప్పుడున్న కరెంట్ సినారియో చూసుకుంటే అర్బనైజేషన్ అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కూడా ఏజింగ్ అనేది ఫాస్ట్ గా అవుతుందని అంటారు. ఇస్ ఇట్ ట్రూ? Obviously. It's true, 100% true. So that is why నేను ఫస్ట్ టైం మీకు మెన్షన్ చేసిన అనమాట, లైక్ డైట్ అండ్ ద ఎక్సర్సైజ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ జనరేషన్లో ఆల్ ద జంక్ ఫుడ్స్, ఓకే, ఎస్పెషల్లీ ఆయిలీ ఫుడ్స్, నాట్ ఈవెన్ లైక్ గ్లైసెమిక్ ఇండెక్స్ డైట్ అనమాట అంటాం అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఏజింగ్ ఈజ్ ప్రోగ్రెసింగ్ అ లాట్ లైక్ ఎనీథింగ్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టిక్ టు యువర్ హెల్దీ డైట్. ఓకే. బ్యాలెన్స్ డైట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది ఆ షార్ట్ డ్యూరేషన్ మటుకు చూసుకుంటారు, ఆ జంక్ తినడం వల్ల ఓకే ఇప్పుడు ఓకే నేను మళ్ళీ మేనేజ్ చేసుకుంటా అని చెప్పేసి. బట్ ఏజింగ్ అనేది రివర్సిబుల్ కాదు కదా. ఎస్ అది ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నారు అనమాట. దట్ ఈస్ వై డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంగ్ విత్ దట్ ఎక్సర్సైజ్, వర్కౌట్ చేయదు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ కీప్స్ యూ నాట్ ఓన్లీ లైక్ ఫిట్ బట్ ఆల్సో హెల్తీ అన్నమాట. ఓకే. సో ఇప్పుడున్న ప్రెసెంట్ కండిషన్స్ కి మనకు మోస్ట్ కామన్ స్కిన్ ఇష్యూస్ ఏమొస్తున్నాయి జనరల్లీ మీ దగ్గరకు వచ్చే వాళ్ళలో? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఫస్ట్ నా డే ఓపీడీ ఎలా స్టార్ట్ అయిపోతుంది అంటే యాక్ని నుంచి. ఓకే. దెన్ కమ్స్ అబౌట్ ద ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఓకే, బికాస్ ఆఫ్ నాట్ మెయింటెనెన్స్. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎలా ఉంటుందంటే ట్రీట్మెంట్ తీసుకోవరకు మంచిగా అనిపిస్తుంది, దాని తర్వాత మెయింటెనెన్స్ కోసం అలా మెయింటైన్ చేయలేదంటే దే ల్యాండ్ అప్ ఇంటూ అగైన్ రికరెన్స్ అనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జిమాస్ చాలా చూస్తా అనమాట. సన్ బర్న్, సన్ ట్యాన్, సన్ స్క్రీన్ వాడరు, ప్రాపర్ మాయిశ్చరైజర్ పెట్టుకోరు, స్కిన్కి డ్రైనెస్ ఉంటుంది. ఈవెన్ సోరాసిస్ డే బై డే ఇంక్రీజింగ్. హెయిర్ లాస్ మోస్ట్ in a 10%, I mean like in 10 patients of my OPD, I'll see 5 patients of hair loss. Okay. So that is very very important. This all because of the stress anamata. Even they are not stick to diet. Oka generation, I mean like oka days lo ela unde ante we used to see the hair loss or the hair fall, whatever the hair related conditions, at 30 or the 40. ఇప్పుడు అలా కాదండి. ఇట్స్ వీఆర్ సీయింగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 years and the 15 years, parents getting their kids telling that my daughter or the son is having the severe hair fall. It's all because of your diet and the stress factor. So ఒక సిన్సియర్ రిక్వెస్ట్ పేరెంట్స్కి, ఓకేనా. సో అకాడమిక్ స్ట్రెస్ చాలా ఉంటుంది అన్నమాట పిల్లలకి ఇవాళ రేపు. సో అది ఏదో ఒకటి మేనేజ్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో సన్ స్క్రీన్ గురించి మెన్షన్ చేశారు మీరు. యూజువలీ సన్ స్క్రీన్ గురించి మీలాంటి డర్మటాలజిస్ట్ అవేర్నెస్ లైక్ చాలా ఎక్కువగా చేస్తున్నారు. అవేర్నెస్ ఉంది జనాల్లో సన్ స్క్రీన్ యూజ్ చేయాలి అని చెప్పేసి, బోత్ ఫీమేల్ అండ్ మేల్ లో. బట్ అంటారు ఒకప్పుడు మేము సన్ స్క్రీన్స్ వాడలేదు, ఇవేవి క్రీమ్స్ వాడలేదు అని చెప్పేసి మన పేరెంట్స్ జనరేషన్, ముందు జనరేషన్ వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉంటారు. దానికి మీరేం చెప్తారు? ఆబ్వియస్లీ ఆ జనరేషన్లో సన్ స్క్రీన్ వాడలేదు, అందుకే అలా స్కిన్ పిగ్మెంటేషన్స్ కాసవి అని వచ్చేసినాయి అనమాట. ఈ అట్లీస్ట్ బై అవేర్నెస్ అన దే ఆర్ ప్రొటెక్టింగ్ దేర్ స్కిన్ ఫ్రమ్ ద సన్ డ్యామేజ్ ఆర్ ద సన్ బ్యాన్. నాట్ ఓన్లీ ఫ్రమ్ దట్, ఈవెన్ దే ఆర్ ప్రొటెక్టింగ్ ఇట్ ఫ్రమ్ ద యాంటీ ఏజింగ్ అనమాట.
సో సన్ స్క్రీన్ ఏమంటారు పేషెంట్స్ వచ్చినాక, మేడం నేను సన్ స్క్రీన్ ఇంట్లో ఉంటే వాడొచ్చా? నథింగ్ లైక్ దాట్. మీరు ఇంట్లో ఉంటే కూడా వాడొచ్చు, బయట వెళ్తే కూడా వాడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎప్పుడైతే మీరు సన్ స్క్రీన్ వాడతారో యువిఏ యువిబి బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటాం అన్నమాట. సో ఇప్పుడు ఈవీఏ రేస్ ఏమున్నాయి అవి ఇంట్లో కూడా వస్తాయి. ఇట్ ఈవెన్ పెనిట్రేట్స్ అవర్ ద విండోస్. మళ్ళీ ఎవ్రీ ట్యూబ్ లైట్స్ ఆర్ హ్యావింగ్ ద బ్లూ లైట్. ఇట్ ఈవెన్ పెనిట్రేట్స్ అవర్ స్కిన్. సో టు ప్రొటెక్ట్ అవర్ స్కిన్ ఫ్రమ్ దీస్ రేస్ ఇట్ ఈస్ మ్యాండేటరీ అన్నమాట. సన్ స్క్రీన్ వాడాలి ఈవెన్ వీఆర్ ఎట్ ద హోమ్ అన్నమాట. ఓకే. సో చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది, ఇండోరే ఉన్నాం కదా మేము వాడము, అవసరం లేదు, జస్ట్ బయటికి వెళ్తేనే వాడదామని. అది కూడా రేర్ టు రేర్, ఏదో సమ్మర్ లోనే వాడాలి, వింటర్ ఉన్నప్పుడు వాడలేదు అలా ఏం లేదు. ఆల్ ద టైమ్ సన్ స్క్రీన్ అప్లికేషన్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఏ స్కిన్ కి ఏ సన్ స్క్రీన్ వాడాలి ఇవన్ దాట్ ఈస్. ఇప్పుడు సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది అన్నమాట, వాళ్ళకి మినరల్ సన్ స్క్రీన్ ఈజ్ మ్యాండేటరీ అన్నమాట. ఇఫ్ దే యూజ్ అ క్రీమ్ ఫార్మ్ ఆర్ జెల్ ఫార్మ్ దే విల్ హ్యావ్ దట్ ఇరిటేషన్, బర్నింగ్ సెన్సేషన్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ ఒక్కసారి డర్మటాలజిస్ట్ దగ్గర వెళ్ళి అలా అడ్వైస్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయిలీ స్కిన్ వల్ల ఏ సన్ స్క్రీన్ వాడాలి అంటే దే ఆర్ లైక్ జెల్ మ్యాట్ ఫినిష్ ఉంటాయి కదా అవి సన్ స్క్రీన్. ఇంకొకటి ఇప్పుడు డ్రై స్కిన్ వల్లది క్రీమ్ ఫామ్ ఏది ఉంటుంది అది. మోస్ట్ ఇంపార్టెంట్ జస్ట్ సన్ స్క్రీన్ తీసుకోదు పెట్టుకోదు కాదండి. దెర్ ఇస్ ఎ కాల్డ్ రూల్ ఆఫ్ 2 ఫింగర్ టిప్ అన్నమాట. అది వాడితే దట్ ఈస్ ద బెస్ట్. కవరేజ్ ఆఫ్ ద సన్ స్క్రీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో సన్ స్క్రీన్ ఎవ్రీ 3-4 hours కి మళ్ళీ రీఅప్లై చేయాలి అంటారు కదా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ యాక్చువల్లీ సన్ స్క్రీన్ లా 3 things ఉండాలి. ఓకే, లైక్ SPF ఓకే 30+ ఉన్నది, బ్రాడ్ స్పెక్ట్రమ్ అండ్ ఇట్ ఈస్ నాన్ కామిడోజెనిక్, నాన్ అలర్జిక్, అలా సన్ స్క్రీన్ వాడాలి. అండ్ రీఅప్లికేషన్ ఆఫ్ సన్ స్క్రీన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని సన్ స్క్రీన్స్ వాటర్ రెసిస్టెంట్ ఉంటాయి. ఇన్ దట్ కేస్ ఈస్ ఓకే, లైక్ 4 hours వరకు అయితే ఎవ్రీ 3 to 4 hours అప్లికేషన్ ఈస్ మస్ట్ అన్నమాట. ఓకే. అండ్ చాలా మంది డ్రై స్కిన్ ఉన్నా, ఆయిలీ స్కిన్ ఉన్నా ఆర్ మిక్స్డ్ టైప్ ఉన్నా కూడా నేను సన్ స్క్రీన్ అప్లై చేయడం వల్ల నాకు యాక్నీ వస్తుంది అని కంప్లైంట్స్ చేస్తాను. వాళ్ళకి ఏం చెప్తారు? ఆబ్వియస్లీ అందుకే అంటున్నా కదా, మీ స్కిన్ టైప్ ఏముంది అదే మీ సన్ స్క్రీన్ వాడాలి. ఇప్పుడు సెన్సిటివ్ స్కిన్ పోయి ఆయిల్ ఫార్మేషన్ ఉన్న సన్ స్క్రీన్ వాడితే ఆబ్వియస్లీ మీకు యాక్నీ ఆర్ కామిడోనిజ్ ఆరల్స్ అలర్జీ వస్తాయి అన్నమాట. సో దీనికి ప్రివెంట్ చేయాలంటే ప్రాపర్ ఒక డర్మటాలజిస్ట్ అడ్వైస్ తీసుకోవాలి. మీరు ఏ రూటీన్, మీ స్కిన్ రూటీన్ ఏం అవసరం ఉంది ఓన్లీ డర్మటాలజిస్ట్ విల్ టెల్ అన్నమాట. సో ఇది ఫాలో చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే. సో మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు నా డే స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ యాక్నీ కన్సర్న్ ఉన్న వాళ్ళు వస్తుంటారు నా దగ్గరికి మేజర్ గానీ. సో ఆ యాక్నీ కన్సర్న్స్ అంటే మేజర్ కాజెస్ ఏముంటాయి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి? నాది కన్వర్సేషన్ మీతో స్టార్ట్ అయిందే డైట్ అండ్ ఎక్సర్సైజ్. యాక్నీ ఎలా అంటే ఇప్పుడు టీనేజర్స్ లో యాక్నీ వచ్చింది అనుకోండి, దానికి ప్రిసిపిటేటింగ్ ఫ్యాక్టర్ ఒకటి మల్టీ ఫ్యాక్టోరియల్ లాగా జంక్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు, హై గ్లైసిమిక్ డైట్స్. అలాగే ఏమైపోతుంది ఎక్కువనే యాక్నీ అవుతాయి అనమాట. ఆ సిచ్యువేషన్స్లో డైట్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ అండ్ ఈవెన్ ఇలాది ఎక్సర్సైజ్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు యాక్నీ ఉందంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తారు, దానికి పిన్ చేయదామే. ఓకే, అది కామన్ అనమాట. అది చెయ్యొద్దు, అది చేస్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది. అలా చేస్తే ఇంకా పిగ్మెంటేషన్ కూడా ఉంటుంది, మళ్ళీ స్కారింగ్ కూడా ఉంటుంది. దానికి యాక్ని ఎంత ఈజీ ట్రీట్ చేయదుంది, స్కార్ మళ్ళీ పిగ్మెంటేషన్ అంత ట్రీట్మెంట్ ఈజీ కాదు. సో బెటర్ ఎప్పుడు మీకు యాక్నీస్ ఉన్నాయి అప్పుడే డర్మటాలజిస్ట్ దగ్గర వెళ్ళి అలా ట్రీట్మెంట్ తీసుకుంటే బెస్ట్, రాదర్ దెన్ పాపప్ చేద్దామి, ప్రింట్ చేద్దామి. బికాస్ అది ఒక్కటి పోతుంది అనుకుంటారు మీరు, దానివల్ల ఎక్కువ అవుతుంది అనమాట. చాలా మందికి అది ఎప్పుడప్పుడు పోప్ చేద్దాం అనే హ్యాబిట్ ఉంటుంది, అది చేసుకోవద్దు. అండ్ మోస్ట్లీ టీనేజ్ లో ఉన్నప్పుడు స్పెషలీ ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేషన్ ఆ టైంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా పింపుల్స్ వస్తుంటే దిస్ పార్ట్ చీక్ పార్ట్ లో ఎక్కువ వస్తుంటాయి కదా. సో అవి పించ్ చేయడం వల్ల, పోక్ చేయడం వల్ల లేటర్ స్టేజెస్ లో అవి పోర్స్ లాగా డెవలప్ అవుతాయి కదా. సో వాటికి ఎలా ట్రీట్ చేసుకోవాలి? ఆ సిచ్యువేషన్ లో 2 ప్రొసీజర్స్ ఉంటాయి అన్నమాట. దానికి మేము మా డర్మటాలజీ టర్మ్ లో యాక్నీ స్కార్స్ అంటాం. ఆ సిచ్యువేషన్ లో మేము ఒకటి CO2 లేజర్ అనే ఉంటుంది అండ్ అదర్ వన్ ఇస్ MNRF. NMRF అంటే మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ. సో ఇవి 2 ఎలా పనిచేస్తాయంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కొలాజిన్ రీమోడలింగ్ అనమాట. ఊండ్ రీమోడలింగ్ అంటాం మేము. ఏదో ఒక మైక్రో ఇంజురీస్ చేస్తాం మనం, దాని తర్వాత మీ కొలాజిన్ ఈజ్ రిక్వైర్డ్,
అది ఫిల్అప్ అవుతాయి, ఏదో స్పోర్ట్స్ కానీ మీ లాంగ్వేజ్లో స్కార్స్ కానీ. సో బిఫోర్ దట్ మేము అసెస్ చేయాలి వాళ్ళకి ఏ స్కార్స్. ఇప్పుడు అందరికీ ఒక్క స్కార్సే ఉంటాయి అన్నమాట. లైక్ యాక్నీ స్కార్స్లో కూడా రకరకాలు ఉంటాయి. అది చూసి మేము చెప్తాం అన్నమాట, CO2 లేజర్ కావాలా మీకు, MNRF లేజర్ కావాలా అని బేస్డ్ ఆన్ దట్ చెప్తాం. ఓకే. సో ఎప్పుడు స్కిన్ హెల్త్ గురించి మాట్లాడినా ఓన్లీ ఫేస్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. సో ఈవెన్ క్వశ్చన్స్ కూడా ఫేస్ గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటారు పేషెంట్స్ కానీ మేము కానీ. బట్ టాకింగ్ అబౌట్ ద ఓవరాల్ స్కిన్ కేర్, ఓవరాల్ బాడీలో చూసుకుంటే మనకు బ్యాక్ లో కానీ లేదంటే హ్యాండ్స్ కి కానీ ఎక్కువగా పింపుల్స్ అవి వస్తుంటాయి కదా. సో వాటికి ఏం రీజన్స్ ఉంటాయి అండ్ వాటిని ఎలా క్యూర్ చేస్తారు? ఓకే, సో బ్యాక్ అన్నారు మీరు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ట్రంకల్ యాక్నీ అన్నమాట. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ అవర్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఆర్ ఇట్ కుడ్ బి మేమంటాం అనమాట ఏదో ఒక టాబ్లెట్స్ వేసుకుంటా ఉంటారు బికాస్ ఆఫ్ అదర్ కండిషన్స్, అదర్ డిసీజెస్. దానివల్ల కూడా డ్రగ్ ఇండ్యూస్డ్ అంటాం మేము మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఆర్ లైక్ ఏదో కాస్మెటిక్ నాట్ రిక్వైర్డ్, ఓకే అది క్రీమ్ అని తెచ్చి పెట్టుకోదామి, ఇది కూడా ఇరిటేషన్ అవుతుంది, మాకు యాక్నీస్ లాగా కనిపిస్తాయి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏమన్నా వ్యాక్సిన్ చేసుకుంటారు, ఓకేనా, వ్యాక్సిన్ కానీ లైక్ షేవింగ్స్ కానీ, దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ మోస్ట్. ఇఫ్ యు ఆర్ గెటింగ్ డన్, దాని తర్వాత వెంటనే మీరు మాయిశ్చరైజర్ పెట్టాలి, లేకుంటే మీ స్కిన్ ఏమైపోతుంది, ఇరిటేటెడ్ అయిపోతుంది. ఇరిటేట్ అయిపోయినాక లైక్ ఇవి ఇన్ఫ్లమేషన్స్ మీరు అంటున్నారు కదా, లైక్ రెడ్నెస్, పింపుల్స్ అవి అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఓకే. అండ్ మేజర్ కన్సర్న్స్ ఉంటాయి కదా విటిలిగో కానీ, ఇలాంటి వాటికి క్యూర్ అంటే జనరల్లీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుతుంది అని చెప్తారు, ఏదైనా ఆయింట్మెంట్స్ ఇస్తారు కదా. సో అది విటిలిగోలో ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఒక్క కండిషన్కి ఒక ట్రీట్మెంట్ ఉందన్నమాట. ఇప్పుడు లోకలైజ్డ్ ఉందనుకోండి, సో దానికి జస్ట్ టాపికల్ ఎనఫ్ అంటాం మేము. ఓకే, లైక్ ఇప్పుడు జనరలైజ్డ్ ఉందంటే మేము ఆ సిచ్యువేషన్లో వాళ్ళకి క్రీమ్స్ టాపికల్ కూడా ఇవ్వాలి, దాని తర్వాత ఫోటోథెరపీ కూడా పోవాలి, దాని తర్వాత ఓరల్ మెడికేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. లైక్ వాళ్ళు కాస్మెటిక్గా చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు, లైక్ మేము బ్రైడ్ ఉన్నాము, ఇప్పుడు మాది పెండ్లి ఉంది, ఏదో ఒకటి రీజన్ వచ్చే వాళ్ళకి ప్రొసీజర్స్ ఉంటాయి, చాలా ప్రొసీజర్స్ లైక్ మినీ పంచ్ గ్రాఫ్టింగ్ అంటాము, ఇవి అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే. సో సోషల్ మీడియాలో ఒక్కొక్క హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేదంటే ఏదైనా పేజెస్ కానీ ప్రమోట్ చేస్తూ ఉంటాయి కదా. సో స్కిన్ రిలేటెడ్ గా మేజర్ గా ఈ పార్ట్ లో వస్తే మీ బాడీలో ఈ పార్ట్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ పార్ట్ లో వస్తే ఎలా ఉంటుంది, అండ్ చిన్ పార్ట్ లో ఇలా అని చెప్పేసి, అవి ఎంతవరకు నిజం అని? కరెక్ట్. యాక్చువల్లీ చూడండి, ఇప్పుడు చిన్ లెవెల్, జా లెవెల్స్లో మిడ్ లైన్ ఇక్కడ వచ్చిందంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ హార్మోనల్ యాక్నీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇప్పుడు ఫోర్ హెడ్ మీద వచ్చినాయి అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ యూఆర్ హ్యావింగ్ ద సెబోరిక్ డెర్మటైటిస్ అలా ఉందంటే మీకు ఇక్కడ వస్తాయి అన్నమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్. మీకు ఏదో ఒకటి చిక్ మీద వచ్చిందంటే టీనేజ్లో ఉండే వాళ్ళకి యాక్నీ ఉంటుంది, ఆర్ ఎల్స్ లైక్ ఏదో ఒకటి బయట సంథింగ్ ఎల్స్ ఏదో క్రీమ్ వాడారు, ఇట్ ఈస్ నాట్ లైక్ మోస్ట్లీ స్టిరాయిడ్స్ వాడారు అనుకోండి, ఓకేనా, ఇవన్ అలా కూడా చిక్ మీద వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో నాట్ యంగ్స్టర్స్ మాత్రమే కాకుండా 30s 40s లో ఉన్న వాళ్ళు కూడా యాక్నీ వస్తుంటాయి, వాటికి రీజన్స్ ఏమంటారు? దానికి మోస్ట్ కామన్లీ హార్మోనల్ యాక్నీ అంటాం. దానికి మేము హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల. The second most is like a stress అన్నమాట. And the third most is like their diet. Even their diet matters and they are not like obese, PCOS ఉందంటే even that is the reason అన్నమాట. ఓకే. సో సన్ స్క్రీన్ అప్లికేషన్ అనేది సన్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఆ యూవీ రేస్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అంటారు కదా. సో మొబైల్ ఫోన్ నుండి వచ్చే ఆ బ్లూ లైట్ ప్రొటెక్షన్, ఎందుకంటే చాలా మంది లిటరల్లీ ఇక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టుకొని చూస్తారు. అందుకే నేను ఫస్ట్ చెప్పిన మీకు సన్ స్క్రీన్ వాడాలి ఇండోర్ ఉన్నప్పుడు కూడా. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ యువర్ స్కిన్ టైప్ అన్నమాట. సో ఫోన్ అలా దగ్గర పెట్టుకొని చూసే వాళ్ళు, ఎక్కువగా హెవీగా ల్యాప్టాప్స్ మీద వర్క్ చేసే వాళ్ళకి లాంగ్ రన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి స్కిన్ రిలేటెడ్ గా? వన్, అర్లీ స్కిన్ ఏజింగ్ అంటామండి, రింకల్స్, ఫైన్ లైన్స్ వచ్చేస్తాయి, అండర్ ఐ పిగ్మెంటేషన్స్ కామన్ అన్నమాట వాళ్ళకి. ఈవెన్ దాట్ ఈస్ నాట్ అన్ఈవెన్ స్కిన్ టోన్ వస్తుంది, ఒక స్కిన్ మీద టెక్స్చర్ ఉండదు, ఒక కాంప్లికేషన్స్ ఉండదు అన్నమాట. బట్ పిగ్మెంటేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకే. సో చాలా మంది కొలాజన్ సప్లిమెంట్స్ కూడా రికమెండ్ చేస్తూ ఉంటారు కదా, సో మీరేమంటారు? ఎస్, ఇట్స్ అ గుడ్ అన్నమాట. బట్ ఏ కొలాజిన్ వాడుతున్నారు జస్ట్ బై సీయింగ్ ద సోషల్ మీడియా రీల్స్ చూసి అది కొలాజిన్ వాడితే ఇట్ ఈస్ నాట్ అ కరెక్ట్ మెథడ్. ఐ ఆల్వేస్ అప్రోచ్ అ డర్మటాలజిస్ట్. మీకు కొలాజిన్ ఎలా హెల్ప్ అయిపోతుంది అంటే ఇట్ హైడ్రేట్స్ యువర్ స్కిన్ అండ్ ఈవెన్ ఇంక్రీజ్ ద ఇలాస్టిసిటీ, కొద్దిగా టైట్నెస్ వస్తుంది అనమాట, కొంచెం యంగ్ లుకింగ్ అంటాం కదా అది ఉంటుంది. సో దిస్ ఈస్ బికాస్ టోటలీ అవర్ మా స్కిన్లో ఒక సెకండ్ లేయర్లో
కొలాజిన్ ఇలాస్టిన్ ఉంటుంది. ఒక ఏజ్కి యాజ్ ద ఏజ్ ప్రోగ్రెసెస్ మా కొలాజిన్ ఇలాస్టిన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఆ సిచ్యువేషన్లో మేము ఏం చేస్తామంటే ఐదర్ ప్రొసీజర్ చేసుకుంటాము లేకుంటే సప్లిమెంట్స్ తీసుకుంటాం. బట్ ఇట్ ఈస్ నాట్ 100% మీకు అదే కొలాజిన్ వల్ల మీ స్కిన్ రావాలంటే కష్టం అది. ఓకే. సో చాలా ఎక్కువ మందిలో పిగ్మెంటేషన్ ఇష్యూస్ ఉంటాయి కదా. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఫేస్ లో పిగ్మెంటేషన్ ఉంటుంది. వాటికి రీజన్స్ ఏముంటాయి? ఇప్పుడు ఒక్కొక్కల ఏజ్కి ఇప్పుడు యాక్ని ఉందనుకోండి, యాక్ని వల్ల వాళ్ళకి పిగ్మెంటేషన్ ఉండిపోతుంది. ఓకే, దానికి పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అంటాం. ఇప్పుడు మెలాస్మా ఉంటుంది. ఓకే, మెలాస్మా వల్ల కూడా పిగ్మెంటేషన్, దట్ ఈస్ ట్రీట్మెంట్ ఫర్ దట్ ఇట్ ఈస్ లైక్ quite tough అన్నమాట. It has to be treated either with the oral medications along with the laser Q switch laser అంటాం అన్నమాట. ఇది ఒకటి. సో ఇంకా పిగ్మెంటేషన్స్ గురించి చెప్తే బేస్డ్ ఆన్ ద పేషెంట్స్ హిస్టరీ వల్ల చెప్పొచ్చు అనమాట. ఇది ఉందంటే దీనికి ఈ కండిషన్స్ ఉంటుంది. లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను నా ఓపీడీలో చూసేదంటే సన్ బర్న్స్ ఎక్కువ, ట్యానింగ్ ఎక్కువ, బికాస్ సన్ స్క్రీన్ వాడారు, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది. దట్ ఈస్ ద కామన్ అన్న. ఓకే. సన్ ట్యాన్స్ నిజంగానే అంటే రివర్సిబుల్ ఉంటాయా కంప్లీట్ గా మన స్కిన్ టెక్స్చర్? ఆబ్వియస్లీ అండి, ఆబ్వియస్లీ సన్ ట్యాన్ రివర్సిబుల్ ఉంటుంది అనమాట. అవి ఎప్పుడు లైక్ దే షుడ్ గో ఫర్ ద ప్రొసీజర్స్, ఐదర్ కెమికల్ పీలింగ్ చేసుకోవాలి లేకుంటే లేజర్స్. అప్పుడే ఓన్లీ విత్ ద క్రీమ్స్ అంత వర్కౌట్ కాదనమాట. ఓకే. సో ఎంతవరకు ఈ కెమికల్ పీల్స్ అనేది, కార్బన్ కానీ లేజర్స్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉన్నారు కదా ఇప్పుడు, బోటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ, ఇవి ఎంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి? ఎందుకంటే ఏదో ఒక టైనీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారు కదా. సో మీరు ఎక్స్పర్ట్స్ హ్యాండ్స్ లో ఉన్నారంటే నేను 100% చెప్తా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒకటి బ్యూటీషియన్ దగ్గర చేయించుకుంటున్నారు, డైటీషియన్స్ దగ్గర చేయించుకుంటున్నారు, ఆర్ లైక్ డెంటిస్ట్ దగ్గర చేయించుకుంటున్నారు, నాన్ ప్రొఫెషనల్ సో నాన్ సర్టిఫైడ్ దగ్గర చేయించుకున్నారంటే ఇట్ ఈస్ లైక్ 101% ఇల్ ల్యాండ్ అప్ ఇన్ టు ద వన్ ఆర్ ది అదర్ సైడ్ ఎఫెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి కాన్పూర్లో ఇన్సిడెంట్ అయింది కదా. సో మీరు చూసారు కదా, సడన్ డెత్ అయిపోయింది. సో అండ్ హీఈస్ అ ఇంజనీర్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా మీరు ఒక డాక్టర్ని సెలెక్ట్ చేసి వెళ్తారంటే జస్ట్ గో త్రూ దేర్ క్వాలిఫికేషన్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. వెదర్ యూఆర్ గోయింగ్ అప్రోచింగ్ టు ద డర్మటాలజిస్ట్ ఆర్ లైక్ జస్ట్ ఒక 2 months 3 months కోర్స్ చేసే వాళ్ళ దగ్గర. ఓకే, హెయిర్ గురించి అన్నారు కాబట్టి అసలు హెయిర్ అంటే ఆ థిన్నింగ్ అవ్వడం కానీ, ఎర్లీ బాల్డ్నెస్ రావడం కానీ కేసెస్ చాలా చూస్తున్నాం ఇప్పుడు మన ఫ్యామిలీలోనే చాలా మందికి అలా ఉంటుంది కదా. సో మేజర్ రీజన్స్ ఏముంటాయి దానికి? చూడండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విల్ స్టార్ట్ విత్ ఇది కూడా మల్టీ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఏదో ఒకటి ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, మేము కమింగ్ టు ద ఆండ్రోజన్ అలోపేషియా అనుకోండి. ఓకేనా, సో ఇది ఏమైపోతుందంటే ఫ్యామిలీ హిస్టరీ వల్ల ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి స్ట్రెస్ వల్ల, ఓకే, బికాస్ ఆఫ్ దేర్ డైట్, నాట్ ప్రాపర్ డైట్ తీసుకోకుండా ఆల్ దే ల్యాండ్ అప్ ఇన్ టు దిస్ ప్రాసెస్ థిన్నింగ్ ఆఫ్ ద హెయిర్. దాంట్లో 2 ఉంటాయి అన్నమాట, ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అండ్ ద మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్. సో ఈ వాళ్ళ ఈ సిచ్యువేషన్స్కి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఐదర్ ద ప్రొసీజర్స్ చేసుకోవాలి, దాంతో టాపికల్స్ అండ్ సప్లిమెంట్స్ తీసుకోవాలి, లేకుంటే విదిన్ 5 years కంప్లీట్ బ్లాండ్నెస్ అయితే చూస్తారన్నమాట. అండ్ కమింగ్ టు ద టిలోజన్ ఎఫ్లూవెమ్ అంటాం అనమాట. దానికి ఏమి రీజన్ ఉంటుంది అంటే ఇప్పుడు ఫీవర్ ఉంది, ఓకే, మా న్యూట్రిషనల్ మొత్తం డ్రైవ్ అయిపోతుంది. ఇంకొకటి కన్సిడర్ లైక్ ఏదో ఒకటి ప్రెగ్నెంట్ లేడీ, షీ హ్యాస్ డెలివర్డ్, ఆమె దగ్గర న్యూట్రిషన్ అంతా ఇట్ గోస్ టు ద బ్రెస్ట్ ఫీడింగ్ కాబట్టి అంత ద న్యూట్రిషన్ ఇస్ టేకన్ బై యర్ బేబీ. సో ఆ సిచ్యువేషన్లో చూస్తాం ఏదో ఒక టైఫాయిడ్ వచ్చింది అనుకోండి, దానివల్ల కూడా టిలోజన్ ఎఫ్లూవెమ్. సో దట్స్ వాట్ ఐమ్ టెలింగ్. మీరు ఒక ప్రాపర్ డర్మటాలజిస్ట్ వెళ్తే అలా హిస్టరీ తీసుకొని మీ కంప్లైంట్ చూసి మీకు అసెస్ చేసి మీకు ఏమవుతుందని చూసి ప్రాపర్గా మీకు మేనేజ్మెంట్ చేయగలరు. ఓకే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్ని ఫీల్డ్స్ లోనూ వచ్చేస్తుంది కదా. అయితే ఈ స్కిన్ యాప్స్ రిలేటెడ్ ఉంటాయి కదా మ్యామ్, ఏఐ రిలేటెడ్ గా ఉంటాయి కదా. సో వాటిని మనం ఎంతవరకు వాటి మీద రిలే అవ్వచ్చు? I don't think so, like not even like 90%. జస్ట్ ఒక సూపర్ఫిషియల్గా మీకు చెప్తారనమాట. ఓకే, లైక్ హౌ మచ్ ఇట్ కెన్ డిటెక్ట్, బట్ వాట్ డాక్టర్స్ కెన్ డిటెక్ట్, ఇట్ ఈస్ ఏఐ కాంట్ డూ దట్. ఓకే, సో హెయిర్ బ్యాలెన్స్ ఎర్లీగా వచ్చే వాళ్ళ కోసము ఎలాంటి టిప్స్ చెప్తారు? Obviously stop taking the stress, first and the foremost thing. Stick to your proper diet, or healthy diet, balanced diet. And the second, start your treatment as soon as possible without delaying.
ఓకే. సో మేజర్గా ఒక ఎప్పుడు డిబేట్ ఉంటుంది న్యాచురల్ ప్రోడక్ట్స్ వర్సెస్ కెమికల్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి. సో హర్బల్ పౌడర్స్ కానీ లేదంటే హోమ్ రెమెడీస్ కానీ యూస్ చేస్తూ ఉంటారు రాదర్ దెన్ గోయింగ్ ఫర్ కెమికల్ వన్స్. సో వాట్ డూ యూ రికమెండ్? ఆబ్వియస్లీ ఐ డోంట్ రికమెండ్ ఇట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఇప్పుడు న్యాచురల్ ప్రొడక్ట్స్ టొమాటో అనుకోండి, ఓకేనా, లైక్ లెమన్ అనుకోండి. లెమన్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, టొమాటోలో మ్యాలిక్ యాసిడ్ ఉంటుంది. సో ఇవి రెండు ఏమవుతుంది అంటే సెన్సిటివ్ స్కిన్ మీద పెడితే దే మే ల్యాండ్ అప్ ఇన్ టు ద సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ఇరిటేషన్, బర్నింగ్, స్కిన్ పీలింగ్. సో ఆ సిచ్యువేషన్లో వాళ్ళకి అవసరం లేదు. సేఫ్టీ అండ్ ఎఫెక్టివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మా స్కిన్కి ఏది కావాలో అదే పెట్టాలి. ఓకే, మీ హ్యాండ్ మీద స్కిన్ ఏది ఉంటుంది, దాని pH ఎంత ఉంటుంది, ఫేస్ మీద అంత ఉండదు అనమాట. ఇట్స్ ఆల్ డిఫర్స్. pH అనేది చాలా ఇంపార్టెంట్. మా స్కిన్కి 5.5, 5.4 pH ఉండాలి. ఇప్పుడు సిట్రిక్ యాసిడ్ అవన్నీ ఎంత pH ఉంటుంది. సో ఆబ్వియస్లీ మీ స్కిన్కి బర్న్ చేస్తుంది అనమాట. సో మేము కాషియస్గా ఉండాలి. ఎప్పుడైనా ప్రొడక్ట్స్, కెమికల్ ప్రొడక్ట్స్ అంటే ఇట్స్ నాట్ లైక్ ఆల్ ద డర్మాట్ ప్రొడక్ట్స్ ఏమంటాం కదా, అవి ప్రొడక్ట్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ అంత స్టడీ చేసి అవి బయటికి వచ్చినాయి అనమాట. ఇట్స్ నథింగ్ లైక్ ఏదో ఒక క్రీమ్ ఉంది, ఏదో ఒక ట్యాబ్లెట్ ఉంది, జస్ట్ బ్లైండ్లీ ఇచ్చేస్తామనే లేదు. ఇట్ ఈస్ స్టడీడ్. ఇది పొటెన్సీ ఎంత ఉంది, ఎంత పెనిట్రేషన్ ఉంది, అంత చూసే అది వచ్చినాయి అనమాట. సో ఆల్వేస్ యూ షుడ్ స్టిక్ టు ద డర్మాట్ ప్రోడక్ట్ రాదర్ దెన్ గోయింగ్ ద జస్ట్ మార్కెటింగ్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఓకే. సో విమెన్ ఆల్ అవుట్ దే చాలా మంది వ్యాక్సిన్ చేసుకుంటారు అండ్ లేజర్స్ చేసుకుంటున్నారు హెయిర్ రిమూవల్ కోసం కూడా. సో ఓవరాల్ బాడీ కానీ లేదంటే ఫేస్ కానీ కూడా. సో వీటి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయని అంటారు కదా, ఎంతవరకు? లేజర్ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే దెర్ ఇస్ అ కాల్డ్ యాజ్ అ హర్సుటిజం. అది అంటే మేల్ ప్యాటర్న్ హెయిర్ ఉంటాయి అన్నమాట. ఆ సిచ్యువేషన్లో మీకు లేజర్ ఉంటుంది, ఐపీఎల్ లేజర్ అంటాం. దెర్ ఇస్ డయోడ్ లేజర్ కూడా ఉంటుంది. సో హర్సుటిజం కేస్కి ఐపీఎల్ లేజర్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఈ సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఇది హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందనే నేను ఐపీఎల్ లేజర్ ఒక్కటే చేయదు, ఈవెన్ పీసీఓడి ఉంటే అది కూడా ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో ఆల్వేస్ కాంబినేషన్ థెరపీ విల్ హెల్ప్ అన్నమాట. ఓకే. సో ఓవరాల్ ఫేస్ లో స్కిన్ ఒకలాగా ఉంటుంది, స్పెషలీ ఐస్ పార్ట్ లో చాలా డెలికేట్, చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా. సో ఈ ఆబ్వియస్లీ చాలా మంది నిద్ర సరిగ్గా పోరు, లేదంటే బ్లూ లైట్ ఇవన్నీ వల్ల వస్తూ ఉంటాయి కదా. సో వాటికి ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎలా కేర్ తీసుకోవాలి? సో ఇది మా అండర్ ఏముంది కదా, దట్ కంపేర్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ థిక్నెస్ చాలా థిన్ ఉంటుంది అనమాట. దాని థిక్నెస్ అంత ఉండదు. సో ఇప్పుడు మీరు ఏ క్రీమ్ పెడితే కూడా అండర్ ఏదో ఎక్స్పోజ్ చేస్తే కూడా సో పిగ్మెంటేషన్ ఈజ్ కామన్ అనమాట. ఆ సిచ్యువేషన్స్లో మీకు అండర్ ఐ పిగ్మెంటేషన్ ఉంటే యూ కెన్ గో ఫర్ ద పెప్టైడ్స్, రెటినాయిడ్స్, హైలోరినిక్ యాసిడ్స్, ఇవన్నీ విటమిన్ సి సీరమ్స్ వాడొచ్చండి. ఓకే. సో యాక్నే స్కార్స్ కానీ యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళని ట్రీట్ చేయడానికి లేటెస్ట్గా మనకు టెక్నాలజీలో ఏం బ్రేక్ త్రూస్ ఉన్నాయి? MNRF ఈజ్ ద బెస్ట్. అది చెప్పినా నేను మీకు. ఇట్ ఈస్ ఓన్ రిమోడలింగ్ అంటాం మేము. అగైన్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లైక్ కొలాజిన్ సింథసిస్, దట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్. అది జస్ట్ మేము కొలాజిన్ సింథసిస్ అది ఒక్కటే హెల్ప్ అవుట్ కాదనమాట. ఈవెన్ ఇట్ హెల్ప్స్ యూ ఇన్ ఫార్ ద ఫైన్ లైన్స్, రింకల్స్ అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఒక టెక్స్చర్, ఒక కాంప్లెక్షన్ ఏది పేషెంట్స్కి అవసరం ఉంది కదా అది వచ్చేస్తాను. కొన్ని క్రానిక్ హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి కూడా డిఫరెంట్ గా స్కిన్ అనేది టెక్స్చర్ మారిపోతూ ఉంటుంది, డిఫరెంట్ గా అవుతూ ఉంటుంది కదా. సో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఎందుకంటే ఇంటర్నలీ ఆల్రెడీ ఇష్యూ ఉంది, సో అది ఎక్స్టర్నల్ గా మనము చూపించుకుంటాం. సో ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ కీప్ హైడ్రేటెడ్, వన్ థింగ్. ఓకే, స్టాప్ టేకింగ్ ద స్ట్రెస్, టూ థింగ్, stick to your diet and stick to your exercise. These 4 things will change your skin tone. Very 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 important అన్నమాట. ఇది చేశారంటే వెల్ అండ్ గుడ్. అలాంగ్ విత్ దాట్ మీకు ఏదో ఒకటి పిగ్మెంటేషన్ ఉంది, ఏదో ఒకటి లైక్ కన్సిడర్ లైక్ సోరాసిస్ ఉంది అనుకోండి, ఓకేనా, దానికి ఎంత సివియారిటీగా ఉంది, దాని ట్రీట్మెంట్ తీసుకొని ఇవి 4 చేస్తే మోర్ దెన్ ఎనఫ్ అంటాను. ఓకే. సో ఇప్పుడు మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్, నైట్ స్కిన్ కేర్ రొటీన్ అని చెప్పి చాలా వచ్చాయి కదా. సో అవి నిజంగానే వర్క్ అవుతాయా? అంటే మనం ఎలా మెయింటైన్ చేయాలి? మన కాంబినేషన్ ఆఫ్ సీరమ్స్ కానీ లేదంటే క్రీమ్స్ కానీ ఎలా పిక్ చేసుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. బికాస్ ఇది ఇప్పుడే కాదు, అందరికీ అవసరం అన్నమాట ఈ క్వశ్చన్స్. ఓకే, డాక్టర్స్ నేను మార్నింగ్ ఏం వాడాలి, నైట్ ఏం వాడాలి, నేను నా స్కిన్ ఇలా డ్రై అయిపోతుంది, పీల్ అయిపోతుంది రెటినాయిడ్ వాడితే, ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ don't go for the marketing products, stick to your dermat products.
ఓకే, ఫస్ట్ థింగ్ మేము జెంటల్ క్లెన్జర్తో క్లీన్ చేసుకోవాలి మా ఫేస్. ఓకే, సెకండ్ వచ్చింది హైలోరినిక్ యాసిడ్ సీరం ఉంటే వాడచ్చు, అండ్ ద మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. ఇది మీ రూటీన్ అన్నమాట, రూటీన్. కమింగ్ టు ద నైట్ టైం, రెటినాల్. ఇఫ్ యాంటీ ఏజింగ్ చూస్తున్నారంటే రెటినాల్ సీరం వాడవచ్చు. లేదు నాకు పిగ్మెంటేషన్ ఇష్యూ ఉందంటే విటమిన్ సి సీరం వాడవచ్చు. అలాంగ్ విత్ దాట్ యూ కెన్ గో ఫర్ ద పెప్టైడ్స్ అన్నమాట. ఈవెన్ అండర్ ఐ పిగ్మెంటేషన్స్ కూడా యూ కెన్ స్టార్ట్ యూజింగ్ ద సీరమ్స్ అన్నమాట. దిస్ విల్ బి యువర్ డైలీ రూటీన్ కేర్ అన్నమాట ఫర్ ద ఫేస్. ఓకే, అండ్ ఆబ్వియస్లీ మీరు మెన్షన్ చేశారు వాటర్ మంచిగా తాగుతాయి అని చెప్పేసి. మమ్మీ వాళ్ళు పేరెంట్స్ ఎక్కువగా చెప్తూ ఉంటారు, ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ వాటర్ సరిగ్గా తాగు, అన్ని క్లియర్ అయిపోతాయి, అన్ని సెట్ అయిపోతాయి అని అంటారు కదా. సో స్కిన్ కూడా క్లియర్ అవ్వాలి అంటే వాటర్ తాగడం ఎంతవరకు ఉంటే క్లియర్ అవుతుంది? అలా కాదండి, ఓకేనా, అలా కాదు. ఓకే, మీ స్కిన్ మీది అంత క్లియర్ ఉండాలంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ వాటర్ అన్నమాట, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్. ఇది ఒక వాటర్ అన్నది యాడ్ ఆన్, ఇట్ జస్ట్ ప్లంప్ యువర్ స్కిన్ అన్నమాట. ఓకే ఓకే, అండ్ ఆల్సో స్లీప్ సిక్నెస్ ఉన్న వాళ్ళు, ఇన్సోమ్నియా ఉన్న వాళ్ళు, ఎందుకంటే చాలా మంది నైట్ టైం పడుకోకుండా మార్నింగ్స్ పడుకుంటున్నారు, అది కంపెన్సేట్ చేయడానికి. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? ఆబ్వియస్లీ మీరు అలా స్టిక్ చేశారంటే ఒక్కటి ఐదర్ నైట్ ఆర్ ద డే, బట్ 8 hours స్లీప్ ఈస్ మ్యాండేటరీ. ఓకే, వితౌట్ ఎనీ ఎక్స్పోజర్ టు ద స్క్రీన్ అన్నమాట. ఓకే, అండ్ ఫైనలీ మ్యామ్, ఏజ్ తో సంబంధం లేకుండా, జెండర్ తో సంబంధం లేకుండా ఎవరైనా మెయింటైన్ చేయాల్సిన ఆ స్కిన్ కేర్ రొటీన్ ఏంటి? యాజ్ యూజువల్ ఇనిషియల్లీ స్టార్ట్ చేసిన కదా, విత్ క్లెన్జర్, హైలోరినిక్ యాసిడ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. సేమ్ థింగ్ ఇన్ ద నైట్. యాంటీ ఏజింగ్ చూస్తున్నారంటే రెటినాల్ సీరమ్స్, పెప్టైడ్స్. ఓకే, అండ్ ఫుడ్ సోర్సెస్? ఫుడ్ సోర్సెస్ మస్ట్. మీరు ఎంతవరకు మంచి ఫుడ్ తింటారో అంత మీ స్కిన్ మంచిగా ఉంటుంది అన్నమాట. Done, ma'am. Thank you so much. Yes. Thanks for your time. Yeah. Thank you.